హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ చికెన్ రెసిపీ అయితే చేస్తున్నాను. ఇది మీకు 100% రెస్టారెంట్లో తిన్న ఫీల్ అయితే అలానే ఈజీ వేలో కూడా చెప్తాను. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో. దీనికోసం ఒక 450 గ్రామ్స్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసేసుకోండి. దానిలో ఒక స్పూన్ మిరియాల పొడి వేయండి. కొంచెం స్పైసీగా తినాలనుకునే వరకు 1.5 స్పూన్ వేసుకున్నా పర్లేదు. నెక్స్ట్ ఎల్లో తీసేసి ఓన్లీ ఎగ్ వైటే వేయండి. ఎల్లో వేస్తే మనకి ముక్కలు ఫ్రై చేసేటప్పుడు స్టిక్కీగా అయిపోతాయి కాబట్టి ఎల్లో తీసేయండి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. దానిలో కార్న్ఫ్లవర్ ఒక 3 స్పూన్స్ యాడ్ చేయండి. కొంచెం జ్యూసీగా కావాలనుకున్న వాళ్ళు 3.5 వేసుకున్నా పర్వాలేదు. ఈ ప్రాసెస్లో అయితే కారం యూస్ చేయకూడదండి, పెప్పర్ పౌడరే యూస్ చేయాలి. ఆ స్పైస్ అయితేనే దీనికి కరెక్ట్గా మీకు తినడానికి బాగుంటుంది. తర్వాత వచ్చేసి బ్లాక్ సోయా సాస్ 1 స్పూన్ వేయండి. ఇదైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ అయితే మాత్రం మీకు మొత్తం డిష్ అంతా కూడా చేదొచ్చేస్తుంది కాబట్టి 1 స్పూన్ అయితే మనకు సరిపోద్ది. తర్వాత వచ్చేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మొత్తం దాన్ని బాగా కలిపేయాలి, ఎలాంటి ఉండలు లేకుండానే. ఇలా కలిపేసిన దాన్ని ఒక 30 to 40 మినిట్స్ అయితే పక్కన ఉంచేయండి. ఇలా చేయటం వల్ల మొత్తం ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా చికెన్ కి అయితే పడతాయి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 3 స్పూన్ టమాటో సాస్ ని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్లే, మరీ అంత ఇంపార్టెంట్ కాదు. అలానే 1 స్పూన్ సోయా సాస్. ఆల్రెడీ ప్రీవియస్గా మనం ఒకసారి సోయా సాస్ వేసాం కదా, ఇక్కడ ఒక 1 స్పూన్ సరిపోద్ది, అందుకే ఇందాక తక్కువ వేయమన్నాను. తర్వాత దానిలో ఒక 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసి అలానే కొన్ని వాటర్ వేసి కలిపేయండి. మరీ చిక్కగా కాదు, అలానే మరీ పలుచగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో అయితే సరిపోద్ది. మీకు ఇది గ్రేవీ రావాలి కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందాక మనం మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని ఇలా పీసెస్ కింద ఒక్కొక్కటి వేసి ఫ్రై చేయండి. అయితే ఇలా మనం తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా మనం పకోడీ ఎలా వేసుకుంటాం కదా అలా ఎక్కువ ఆయిల్ కూడా వేసుకొని ఫ్రై చేయొచ్చు. ఎలా అయినా పర్లేదు, టేస్ట్లో అయితే ఏం డిఫరెన్స్ ఉండదు. అయితే మనం ఇక్కడ చికెన్ పీస్ మొత్తాన్ని ఇక్కడే కుక్ చేసుకోవాలండి. ఇంకా తర్వాత ప్రాసెస్లో చికెన్ అయితే కుక్ అవ్వదు కాబట్టి ఒక 15 to 20 మినిట్స్ అయితే ఈ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ బాగా ఫ్రై చేయండి, లేకపోతే మనకి చికెన్ మధ్యలో కొంచెం మెత్తగా ఉండిపోవడం కానీ స్మెల్ వచ్చేసి తినడానికి ఇబ్బంది అవుద్ది. వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం చికెన్ అంతా కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మీకు ఫ్రై అయిపోయినట్టు. తర్వాత వచ్చేసి సన్నగా తరిగిన కొన్ని ఉల్లిపాయలు అయితే తీసుకోండి. వెల్లుల్లిపాయలు చిన్నవి అయితే 10, పెద్దవైతే ఒక 7 తీసుకొని చిన్న ముక్కలుగా తరిగేయండి. తర్వాత మళ్ళీ ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి తరిగిన ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఆ ఉల్లిపాయలు వేసేయండి. అలానే కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేయండి. ఇందాక మనం తీసుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేయండి. వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేయాలి. చాలా మంది ఏంటంటే వెల్లుల్లిపాయ తినడానికి అయితే అస్సలు ఇష్టపడరండి, నోటికి తగిలినా కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కానీ దీంట్లో మనకి మొత్తం వెల్లుల్లిపాయ అనేది ఫ్రై అయిపోవడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. కానీ టేస్ట్ చేసినప్పుడు అంటే తిన్నప్పుడు వెగటుదనం అంటారు కదా, అదైతే మనకేం తెలియదండి. బయట ఏంటంటే మనకి చాలా వరకు టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ కూడా వేసేస్తారు. కాబట్టి వీలైనంత వరకు కూడా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి దేనికైనా ప్రయారిటీ ఇస్తే బెస్ట్. అలానే నెక్స్ట్ వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ వేసేసి దాన్ని కూడా ఫ్రై చేసేయండి. ఇలా చేయడం వల్ల మనకి ఎలాంటి స్మెల్ అయితే చికెన్కి తెలియదు. ఇందాక మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న సాస్ ఉంది కదా, దాన్ని అయితే వేసేయండి. కొంచెం జ్యూసీగా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం సాస్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. నార్మల్గా కావాలనుకునేవారు నేను చెప్పిన కన్సిస్టెన్సీ అయితే సరిపోద్ది. సాస్ వేసిన ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, దాన్ని కూడా వేసేయండి. అంతే, మన గార్లిక్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఆ సాస్ అంతా కూడా చికెన్ పీసెస్కి పట్టేలా ఒక 5 to 10 మినిట్స్ అయితే కలిపేయండి. టేస్టీ రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ చికెన్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఏవండో సబ్స్క్రైబ్ చేయండి మరి.